నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియర్ ఆఫ్ రేడియస్ 2.1 సెంటీమీటర్. స్పియర్కి వాల్యూమ్ కట్టాలి, రేడియస్ 2.1. డైరెక్ట్ క్వశ్చన్ ఇది. సో చూడండి ఇక్కడ. సో రేడియస్ 2.1 ఇచ్చాడు, వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ అడుగుతున్నాడు. సో వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఫార్ములా తెలిస్తే చాలు మనకి. స్పియర్కి వాల్యూము వెంటనే గుర్తు తెచ్చుకోవాలి మనము, 4/3 పై ఆర్ క్యూబ్. సో రేడియస్ 2.1. సో 4/3 పై అంటే 22/7, ఆర్ క్యూబ్ అంటే 2.1 ఇంటూ 2.1 ఇంటూ 2.1. సో 4/3 ఇంటూ 22/7 ఇంటూ పాయింట్ రిమూవ్ చేసేయండి ముందు, 21/10. ఎందుకని? పాయింట్ పక్కన ఒక డిజిట్ ఉంది. పాయింట్ ఒక డిజిట్ ఉన్నప్పుడు ముందు పాయింట్ లేకుండా నెంబర్ రాసుకొని, పాయింట్ పక్కన ఎన్ని డిజిట్స్ ఉంటే అకార్డింగ్ టు దట్ టేక్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ ద డినామినేటర్ ఆఫ్టర్ 1. సో ఇక్కడ కూడా 21/10, ఇక్కడ కూడా 21/10. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేద్దాం. 7 1s are 7 3s are, ఈ 3 క్యాన్సిల్. ఇక్కడ ఇంకా 2 2s 2 5s అవుద్ది, మళ్ళీ 2 11s 2 5s. కానీ నాకు క్యాన్సిల్ చేయడం ఇష్టం లేదు, ఎందుకంటే మళ్ళీ కింద మనకి 500 ఎంతో వస్తుంది, తర్వాత డివైడ్ చేయాలి. ఇలా కింద 10s ఉన్నప్పుడు లాస్ట్లో డివైడ్ చేయకుండా ఈజీగా పాయింట్ పెట్టుకోవచ్చు. కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఎలాంటి క్యాన్సిలేషన్స్ చేయకుండా పైన మల్టిప్లై చేస్తాను. 4 ఇంటూ 22 ఇంటూ 21 ఇంటూ 21/10 ఇంటూ 10 ఇంటూ 10 మొత్తం 1000 అయిపోతుంది. ఇప్పుడు పైన మల్టిప్లై చేయండి. 4 22s 88, 21 21s are 21 21s are 21 1s are 21, 21 2s are 42 plus 2 అంటే 441/1000. ఇప్పుడు 441ని 88తో మల్టిప్లై చేయాలి. 8 1s are 8, 8 4s are 32, 8 4s are 32 plus 3. సో 3528, మళ్ళీ 8తో అదే చేస్తాం, అదే వస్తుంది 3528. సో యాడ్ చేస్తే 8 10 8 8 3. సో 8 1s are 8, 8 4s 32, 8 4s 32 plus 3. సో 35. మళ్ళీ అదే 3528తో చేస్తున్నాం కాబట్టి 8 10 8 8 3. సో మొత్తం మీద 38808/1000. ఇప్పుడు మనం డివైడ్ చేయకుండా డైరెక్ట్గా పాయింట్లో డెసిమల్ ఫామ్లో రాసేయచ్చు ఆన్సర్ని. కింద 1000తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి డెసిమల్ పాయింట్ రైట్ నుంచి న్యూమరేటర్లో 3 డిజిట్స్ అంటే 3 ప్లేసెస్ తర్వాత పాయింట్ వస్తుంది, అంటే 38.808. ఇది వాల్యూమ్ కాబట్టి అడుగుతుంది, వాల్యూమ్ కాబట్టి యూనిట్స్ సెంటీమీటర్ క్యూబ్లో ఉంటాయి. సో యూనిట్స్ అన్ని సెంటీమీటర్లోనే, క్యూబిక్ సెంటీమీటర్ అనొచ్చు లేదా సెంటీమీటర్ క్యూబ్. సో ఇది డైరెక్ట్ క్వశ్చన్. సో వాల్యూమ్ అడుగుతున్నాడు, 4/3 ప్యారీ క్యూబ్, రేడియస్ 2.1 ఇచ్చేసాడు. కొద్దిగా జాగ్రత్త క్యాన్సిలేషన్స్ చేసుకోండి, మల్టిప్లై చేసేసి డివైడ్ చేసి ఆన్సర్ వేస్తే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ 17th one. In triangle ABC, BC parallel to DE, AD/DB is equal to 3/5, AC is equal to 5.6 centimeter. Then find the value of AE. సో ఒక ట్రయాంగిల్ ఏబీసీలో బీసీకి ప్యారలల్గా డిఈ అనే లైన్ ఉంది. అట్లానే వాడు AD/DB ఈజ్ ఈక్వల్ టు 3/5 ఇస్తున్నాడు. ఏసీ ఏమో 5.6 సెంటీమీటర్ ఇస్తున్నాడు. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏఈ అడుగుతున్నాడు. చూద్దాం. ఇక్కడ నేను వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం డయాగ్రామ్ వేశాను. ఏబీసీ అనే ట్రయాంగిల్, ఇందులో బీసీకి ప్యారలల్గా డిఈ అనే లైన్ ఉన్నది, ఇదనమాట డిఈ. వాడు AD/DB ఈక్వల్ టు 3/5 అని ఇవ్వడం జరిగింది మనకి. AD/DB ఈజ్ ఈక్వల్ టు 3/5. అట్లానే ఏసీ లెంత్ కూడా ఇవ్వటం జరిగింది మనకి వాడు. సో టోటల్ ఏసీ ఇచ్చాడు చూడండి. ఇక్కడ ఏసీ 5.6 అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా టోటల్ సైడ్. ఇటువైపు ఏమో AD/DB రెండు పార్ట్స్ యొక్క రేషియో ఇచ్చాడు 3/5 అని. ఇటుపక్క మాత్రం ఏఈ ఇవ్వలేదు, ఈసీ ఇవ్వలేదు, కానీ టోటల్ లెంత్ ఏసీ ఈక్వల్ టు 5.6 సెంటీమీటర్ని ఇవ్వడం జరిగింది. ఇంతకు మనల్ని ఏం అడుగుతున్నాడు? ఏఈ లెంత్ అడుగుతున్నాడు. ఇది కావాలి మనకి. ఈ లెంత్ నాకు తెలియదు కదా ముందు, నేను దీన్ని ఎక్స్ అనుకుంటున్నాను. అప్పుడు ఈసీ లెంత్ ఎంత అవుతుంది? టోటల్ 5.6, అందులో ఇది ఎక్స్, మరి రిమైనింగ్ పార్ట్ ఏమవుతుంది? ఇది ఈ పార్ట్ ఏమవుతుంది? 5.6 మైనస్ ఎక్స్ అవుతుంది అనమాట. 5.6 మైనస్ ఎక్స్, టోటల్లో నుంచి ఈ ఎక్స్ పోతే ఇక మిగిలిన పార్ట్ ఎంత అవుతుంది? ఈ పార్ట్ 5.6 మైనస్ ఎక్స్. సో ఇక్కడ ఏదైతే మనం లెట్ ఏఈ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకున్నాను, అప్పుడు ఎప్పుడైతే ఏఈ ఎక్స్ అనుకున్నావో, సో దెన్ ఈసీ ఈజ్ ఈక్వల్ టు టోటల్ 5.6లో నుంచి ఎక్స్ తీసేయాలి. టోటల్ అంటే 5.6 మైనస్ ఎక్స్ అవుతుంది. సో వాడు ఇచ్చిన గివెన్ ఏంటి అసలు? ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ, అంటే డిఈ అనే లైను బీసీకి ప్యారలల్గా ఉంది. ఎప్పుడైతే ఒక ట్రయాంగిల్ లోపల ఒక లైన్
ఒక సైడ్కి ప్యారలగా ఉందో వెంటనే బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం గుర్తుకు రావాలి. బీపీటీ ఏం చెప్తుంది మనకి, ఒక లైన్ ఒక సైడ్కి ప్యారలగా ఉంటే అది ఆ లైన్ మిగతా రెండింటిని ఏం చేస్తుంది అయ్యా అంటే ఒకే రేషియోలో డివైడ్ చేస్తుంది. ఇఫ్ ఏ లైన్ డ్రాన్ ప్యారలల్ టు వన్ సైడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ దెన్ ఇట్ విల్ డివైడ్ వేటిని అదర్ టూ సైడ్స్ ఇన్ ద సేమ్ రేషియో. ఇది బీపీటీ. ఎప్పుడైతే వాడు ప్యారలలు ఈ రేషియో ఇచ్చాడో మనకు అర్థమైపోతుంది బీపీటీ వాడాలని. అంటే ఏడీ బై డీబీ ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. అంటే ఇక్కడ ఏ రేషియోలో ఉంటుందో ఏడీ బై డీబీ ఏ రేషియోలో ఉంటుందో ఇటుపక్క కూడా ఏఈ బై ఈసీ కూడా అదే రేషియోలో ఉంటుంది. కారణం ఏందయ్యా అంటే డిఈ అన్నది బీసీకి ప్యారలల్గా ఉంది కాబట్టి. అదే ప్యారలల్గా లేకపోతే ఈ రేషియో సేమ్గా ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్యారలల్గా ఉంది కాబట్టి కంపల్సరీ ఇది దీన్ని ఏ రేషియోలో డివైడ్ చేస్తే దీన్ని కూడా అదే రేషియోలో డివైడ్ చేయాలి. కాబట్టి దేర్ ఫోర్ ఏడీ బై డీబీ ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. ఎందుకని బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం. ఇందులో మనకి ఏడీ బై డీబీ క్లియర్గా ఇచ్చేసాడు, 3/5 అని ఇచ్చేసాడు. అది డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 3/5 ఇక్కడ ఏఈ ఇవ్వలేదు, ఈసీ ఇవ్వలేదు, కానీ ఏసీ ఇచ్చాడు. అందులో నేను ఏఈని ఏమనుకున్నాను, ఎక్స్ అనుకున్నాను. మరి ఏఈ ఎక్స్ అయితే ఈసీ ఏమైపోతుంది ఆటోమేటిక్గా, టోటల్ 5.6లో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎక్స్ అయితే మరి మిగిలిన భాగం ఏమవుతుంది, 5.6లో ఎక్స్ తీసేస్తే మిగతాది వస్తుంది. అంటే 5.6 మైనస్ ఎక్స్. సో 5.6 మైనస్ ఎక్స్. సో ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేసేసి ఎక్స్ కనుక్కుంటే సరిపోతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాను నేను. 5 ఇంటూ ఎక్స్ 5x ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 5.6 మైనస్ ఎక్స్. సో 5x ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 5.6 మల్టిప్లై చేయండి. 3 6 ఆర్ 18 పాయింట్ 3 5 ఆర్ 15 ప్లస్ 1 16.8 మైనస్ దీంతో కూడా మల్టిప్లై చేయాలి. 3 ఇంటూ ఎక్స్ 3x. ఎక్స్ ఉన్న టర్మ్స్ వైపు రాసుకోండి. 5x ఈ మైనస్ 3x యువతలకు వస్తే ప్లస్ 3x ఈజ్ ఈక్వల్ టు 16.8. 5xకి 3x యాడ్ చేస్తే 8x ఈజ్ ఈక్వల్ టు 16.8. ఇంటూ ఫామ్లో ఉన్న 8 యువతలకు వస్తే బై. సో x ఈజ్ ఈక్వల్ టు 16.8 బై 8. నీట్ క్యాన్సిలేషన్ డైరెక్ట్గా పోదు. 8 1 జారు 8 2 జారు 0.8 జారు. సో x ఈజ్ ఈక్వల్ టు 2.1. బిగినింగ్లో మనం దేన్ని ఎక్స్ అనుకున్నాం, ఇక్కడ ఏఈని ఎక్స్ అనుకున్నాం. వాడు ఏదైతే అడుగుతున్నాడో దాన్ని ఎక్స్ అనుకున్నాం. ఆ ఎక్స్ మనకు వచ్చేసింది. సో 2.1. దేర్ ఫోర్ ఏఈ ఈజ్ ఈక్వల్ టు 2.1 సెంటీమీటర్. సో ఇది 2.1 సెంటీమీటర్ అనమాట. సో బీపీటీ మీద ఆధారపడి ఉన్న ఒక చిన్న అప్లికేషన్ ఇది. ఎప్పుడైతే డిఈ ప్యారలల్ టు బీసీ అన్నాడో వెంటనే మీకు గుర్తుకు రావాలి, ఇది మిగతా రెండు సైడ్స్ని ఒకే రేషియోలో డివైడ్ చేస్తుంది. అంటే ఏడీ బై డీబీ ఏ రేషియోలో ఉంటుందో ఇటుపక్క ఏఈ బై ఈసీ కూడా అదే రేషియోలో ఉండాలి. అందులో డైరెక్ట్గా ఏడీ బై డీబీ వాడు ఇచ్చేసాడు 3/5. ఇందులో ఏఈ ఇవ్వలేదు, ఈసీ కూడా ఇవ్వలేదు. ఏఈని మీరు ఎక్స్ అనుకోండి ముందు. అది ఎక్స్ అయితే మిగతా పార్ట్ ఏమవుతుంది, ఎందుకంటే టోటల్ ఇచ్చేసాడు, మళ్ళీ ఏసీ ఇచ్చేసాడు. ఆ 5.6లో ఎక్స్ పోతే 5.6 మైనస్ ఎక్స్. క్రాస్ మల్టిప్లికేషన్ చేసి ఎక్స్ ఉన్న టర్మ్స్ వైపు తెచ్చుకుంటే చాలు, మీకు ఆటోమేటిక్ ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు 18th వన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 2 tan 30 డిగ్రీ బై 1 ప్లస్ tan స్క్వేర్ 30 డిగ్రీ. ట్రినోమెట్రీ ప్రాబ్లం, డైరెక్ట్ క్వశ్చన్. మీకు tan 30 వాల్యూ తెలిస్తే చాలు, ఈజీగా 2 మార్క్స్ వచ్చేస్తాయి. ఇక్కడ 2 tan 30 డిగ్రీ బై 1 ప్లస్ tan స్క్వేర్ 30 డిగ్రీ. చూద్దాం. ఇక్కడ 2 tan 30 బై 1 ప్లస్ tan స్క్వేర్ 30. ఇక్కడ మొత్తం మీద మనకి tan 30 ఒకటి తెలిస్తే చాలు, ఆన్సర్ వచ్చేసినట్టే. tan 30 వాల్యూ ఎంత? ఇంతకీ tan చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. 0 డిగ్రీ 30 డిగ్రీ 45 డిగ్రీ 60 డిగ్రీ 90 డిగ్రీ. సో tan 0 0, tan 90 అన్డిఫైన్డ్, tan 45 మధ్యలో 1, దానికి ముందుది tan 30 1/√3, దాని వెనకది 1/√3కి రివర్స్లో ఉంటుంది అన్నమాట. √3/1 అంటే √3. సో వెరీ ఈజీ టు రిమెంబర్. సో మొత్తం మీదకి మనకి tan 30 తెలియాలి. tan 30 అంటే ఎంత? సో 1/√3. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తున్నాను నేను. 2 tan 30 2 ఇంటూ 1/√3 బై 1 ప్లస్ tan స్క్వేర్ 30. ఇప్పుడు సో tan 30 రాసి దాన్ని స్క్వేర్ వేయాలి. tan 30 అంటే 1/√3 హోల్ స్క్వేర్ అన్నమాట. సో పైన మల్టిప్లై చేయండి. ఇక్కడ కింద ఏమీ లేకపోతే 1 ఉంటుంది. మల్టిప్లికేషన్ ఇది 2 1s are 2 బై 1 ఇంటూ √3 బై ఇక్కడ 1 ప్లస్ 1ని స్క్వేర్ చేయండి, √3ని కూడా స్క్వేర్ చేయాలి. ఇక్కడ 1ని స్క్వేర్ చేస్తే 1 వస్తుంది. 1 1s are 1. √3ని స్క్వేర్ చేస్తే రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, మీకు తెలుసు. √3ని కనుక స్క్వేర్ చేస్తే రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, 3 వస్తుంది. అంటే 1/3. ఇప్పుడు జాగ్రత్తగా సింప్లిఫై చేయండి. 2/√3 బై కింద కంపల్సరీ ఎల్సిఎం చేయాలి, ఎడిషన్ కాబట్టి. ఎల్సిఎం మనకి 3 అవుతుంది. 1 3s are 3. షార్ట్ కట్ ఎల్సిఎం క్రాస్ మల్టిప్లై చేసి ఇక్కడ రాసుకోండి. ఫస్ట్ 3 1s are 3 ఇక్కడ వస్తుంది, తర్వాత 1 1s are 1 ఇక్కడ వస్తుంది. సో మొత్తం మీద 2/√3
బై 3 + 1 4/3. ఇప్పుడు రెండు ఫ్రాక్షన్స్ ఉన్నాయి, రెండు ఫ్రాక్షన్స్ డివిజన్ ఫామ్లో ఉన్నాయి. రెండు ఫ్రాక్షన్స్ డివిజన్ ఫామ్లో ఉంటే ఎలా బై చేయాలి? మొదటి ఫ్రాక్షన్ని యాజ్ ఇట్ ఈజ్గా రాయండి, ఈ డివిజన్ సింబల్ని ఇంటూ చేయండి, రెండవ ఫ్రాక్షన్కి ఉల్టా రాయండి, అంటే 4/3 కాస్త 3/4 అవుతుందన్నమాట. క్యాన్సిలేషన్స్ 2 1s are 2 2s are, సో క్యాన్సిల్ అవుతాయి కాబట్టి మనకి మిగిలింది ఏంది 3/2√3. సో కొంతమంది ఇక్కడితో ఆపేస్తారు, కానీ డినామినేటర్ ఎప్పుడు ఇర్రేషనల్ ఉండకూడదు. దీన్ని రేషనలైజ్ చేయడానికి ట్రై చేయండి, అంటే దీనికి పైన కింద √3తో మల్టిప్లై చేయండి. న్యూమరేటర్ని డినామినేటర్ని √3తో మల్టిప్లై చేయండి. అప్పుడు మనకి ఏమవుతుంది, √3 × √3 3 అయిపోతుంది. √3 × √3 √9, 9కి రూట్ మళ్ళీ 3 కాబట్టి సో రేషనల్ డినామినేటర్ వచ్చే అవకాశం ఉంది. అందుకే ఐఎమ్ గోయింగ్ టు మల్టిప్లై మై న్యూమరేటర్ అండ్ డినామినేటర్ బై √3. నో వాట్ ఐ విల్ గెట్ 3 × √3 3√3/2 × √3 × √3. యాక్చువల్లీ √3 × √3 √9 అవుతుంది. √9కి మళ్ళీ ఆన్సర్ ఎంత 3. లేదు, కొంతమంది √3 × √3 √3² అని రాస్తారు, రూట్ క్యాన్సిల్, అలా కూడా 3. సో ఏదేమైనా √3 × √3 3 అయిపోతుంది అన్నమాట. అప్పుడు చూడండి 3 క్యాన్సిల్, ఇక మిగిలింది మనకి √3/2. సో ఇది కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించాల్సిన ప్రాబ్లం. సింప్లిఫికేషన్ పార్ట్ ఎక్కువ ఉంది. tan 30 1/√3 పెట్టేశాను, 2 × 1/√3 1 + tan square 30 అంటే 1/√3 హోల్ స్క్వేర్, తర్వాత 2 × 1/√3 అంటే 2/√3, 1 + 1/√3 హోల్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1, √3 హోల్ స్క్వేర్ అంటే 3, 2/√3 కింద ఎల్సిఎం చేశాను 3 1s are 3, ఇక్కడ 1 1s are, ఎందుకంటే ఫస్ట్ టేబుల్లో 3 టైమ్స్ పోతుంది, 3 1s are 3. ఇక్కడ రెండు సేమ్ ఉన్నాయి, థర్డ్ టేబుల్లో 3 1 టైం పోతుంది, 1 1s are 1. సో 2/√3/4/3. తర్వాత హౌ టు డివైడ్ 2 ఫ్రాక్షన్స్ ఇన్ ద డివిజన్ ఫామ్. మొదటి ఫ్రాక్షన్ యాజ్ ఇట్ ఈస్గా రాసి డివిజన్ సింబల్ ఇంటూ చేసి రైట్ ద రెసిప్రోకల్ ఆఫ్ ద సెకండ్ ఫ్రాక్షన్, ఉల్టా చేశాను, క్యాన్సిలేషన్స్ చేశాను, 3/2√3 వచ్చింది. దాన్ని కొద్దిగా సింప్లిఫై చేశాను. ఇర్రేషనల్ డినామినేటర్ ఉంది, దాన్ని రేషనలైజ్ చేయడానికి ట్రై చేశాను ఇక్కడ. సో పైన కింద √3తో మల్టిప్లై చేశాను. ఇప్పుడు నాకు 3√3/2 × √3 × √3 3 వచ్చేసింది, 3 క్యాన్సిల్, √3/2. సో మొత్తం మీద ఆన్సర్ √3/2 వచ్చిందనమాట. ఇంకొక రెండు ఉన్నాయి, అవి ఒకటేద్దాం. Write all possible outcomes when 3 coins are tossed at a time. So write all possible outcomes when 3 coins are tossed at a time. సో ఎప్పుడైతే మనం 3 కాయిన్స్ని ఒకేసారి కనుక వేస్తే ఎన్ని పాసిబుల్ అవుట్కమ్స్ వస్తాయి, ఇది అడుగుతున్నాడు ఇక్కడ మన క్వశ్చన్. సో అసలు ఏమవుతుందో ఒక కాయిన్ని 3 టైమ్స్ వేస్తే చూద్దాం ఇక్కడ. సో ద పాసిబుల్ అవుట్కమ్స్, సో ద నెంబర్ ఆఫ్ possible outcomes when 3 coins are tossed at a time. ఒకేసారి కనుక ఒక కాయిన్ని 3 టైమ్స్ వేస్తే, ఒకేసారి 3 కాయిన్స్ని, ఒకేసారి 3 కాయిన్స్ని మనక వేస్తే ఎన్ని రకాల అవుట్కమ్స్ వస్తాయి, అసలు ముందు ఎన్ని వస్తాయి. దీనికి ఫార్ములా 2n. n అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్, ఎన్నిసార్లు వేస్తున్నాం మనం. ఇప్పుడు ఒక్కసారి వేశారనుకోండి 2^1 అంటే 2 అవుట్కమ్స్ వస్తాయి, అంటే పడితే టైల్ అన్న పడిద్ది లేదా హెడ్ అన్న పడిద్ది, అంటే ఒక కాయిన్ వేస్తే. అదే 2 కాయిన్స్ వేసామనుకోండి 2^2 అంటే 2 కాయిన్స్ వేస్తున్నాం కాబట్టి 4 అంటే 4 రకాలుగా పడవచ్చు, అంటే 2 టైల్స్ పడవచ్చు, లేదా ఒక టైల్ ఒక హెడ్ పడవచ్చు, లేదా ఒక హెడ్ ఒక టైల్ పడవచ్చు, లేదా 2 హెడ్లు పడవచ్చు, ఇట్లా. ఇప్పుడు మూడు కాయిన్స్ వేస్తున్నాం, అంటే 3 సార్లు వేస్తున్నా కానీ 3 కాయిన్లు ఒకేసారి వేస్తున్నా కానీ, అంటే ఒకే కాయిన్ 3 టైమ్స్ వేస్తున్నా, లేదు 3 కాయిన్స్ని ఒకేసారి వేస్తున్నా, అంటే 2^3. n అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్, అంటే ఎన్ని కాయిన్స్ వేస్తున్నావు, లేదు ఒక కాయిన్ ఎన్నిసార్లు వేస్తున్నావు, రెండు ఒకటే, అంటే 8 రకాలుగా రావచ్చు అనమాట. ఆ 8 రకాలు ఏంటో రాయమంటున్నాడు, దే ఆర్. సో ఫస్ట్ మనకి అసలు ఎన్ని పాసిబుల్ అవుట్కమ్స్ వస్తాయి అన్న విషయం మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఎన్ని అవుట్కమ్స్ వస్తాయంటే 8 వస్తాయి. హౌ టు నో దట్? వీ హ్యావ్ ఏ ఫార్ములా 2n, వేర్ n ఈజ్ ద నెంబర్ ఆఫ్ కాయిన్స్ టాస్డ్ ఆర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏ కాయిన్ టాస్డ్. అంటే ఒక కాయిన్ని 3 సార్లు వేసినా, లేదు 3 కాయిన్లు ఒకేసారి వేసినా, అలా ఎన్నిసార్లు వేస్తున్నాము కాయిన్ని, లేదా ఎన్ని కాయిన్స్ ఒకేసారి వేస్తున్నాము. సో ఇక్కడ 3 టైమ్స్ అంటే 3 కాయిన్స్ వేస్తున్నాం కాబట్టి 2^3 అని తీసుకున్నాను. ఏంటంటే నెంబర్ ఆఫ్ కాయిన్స్ వి టాస్డ్. సో 8 రకాలుగా వస్తాయి. ఏంటి 8 ఎలా గుర్తుపెట్టుకోవాలి? సింపుల్. ముందు 4 టీలు రాయండి, అంటే టీ అంటే టైలు, తర్వాత 4 హెడ్స్ రాయండి, 4 టీలు 4 హెచ్లు, తర్వాత దాని పక్కన టీటీ, టీహెచ్, హెచ్టి, హెచ్హెచ్, తర్వాత మళ్ళీ అదే రిపీట్ చేయండి వాటిని, టీటీ, టీహెచ్, హెచ్టి, హెచ్హెచ్.
సో ఇలా ఉంటుంది 8 రకాలుగా. అంటే మొదటి 3 కాయిన్లు వేసాంగా, ఒక కాయిన్ మీద 3 కాయిన్ల మీద టైల్స్ పడవచ్చు, లేదు మొదటి కాయిన్ మీద టైలు, రెండవ కాయిన్ మీద టైలు, మూడవ కాయిన్ హెడ్ పడవచ్చు, లేదు మొదటి కాయిన్ మీద టైలు పడి రెండవ కాయిన్ మీద హెడ్ పడి మూడవ కాయిన్ మీద టైలు పడవచ్చు. అలా ఇది 8 రకాలుగా ఉంటుంది. 8ట్లో ఏదో రకంగా పడవచ్చు. అంటే మొదటి కాయిన్ మీద హెడ్ పడి, రెండవ కాయిన్ మీద టైలు పడి, మళ్ళీ మూడవ హెడ్ పడవచ్చు. ఇలా ఈ 8 రకాలు ఏదో రకంగా పడుతుంది. మనం కనుక 3 కాయిన్స్ని ఒకేసారి వేస్తే వచ్చే అవుట్కమ్స్ 8 రకాలు. ఆ 8 ఇలా ఉంటాయి అన్నమాట. ఎలా గుర్తుపెట్టుకోవాలి? 4 టీలు హెచ్లు రాసేయండి, దాని పక్కన టీటీ, టీహెచ్, హెచ్టీ, హెచ్హెచ్, మళ్ళీ టీటీ, టీహెచ్, హెచ్టీ, హెచ్హెచ్. వెరీ సింపుల్. వీ హ్యావ్ ఏ ఫార్ములా టు ఫైండ్ అవుట్ ద how many number of possible outcomes we get if you toss a coin 1 time or 2 time or 3 times, or if you toss at a time 1 coin or 2 coin or 3 coins. ఏదైనా రెండైనా ఒకటే, ఒకే కాయిన్ వేయటం కానీ అది ఒకేసారి కాయిన్స్ వేయటం కానీ ఏదైనా ఒకటే అనమాట. ఇంకా లాస్ట్ చూద్దాం, అది కూడా సెక్షన్ 2 అయిపోతుంది మనకి. రైట్ ద ఫార్ములా టు ఫైండ్ ద మీడియన్ ఆఫ్ గ్రూప్డ్ డేటా అండ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ టర్మ్స్ ఇన్ ఇట్. అంటే మీడియన్కి సంబంధించిన గ్రూప్డ్ డేటాకి మీడియన్ కనుక్కోవడానికి సంబంధించిన ఫార్ములా రాయటమే కాదు, వాటిలో ఉన్న అక్షరాలను, లెటర్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. చూద్దాం. సో ఇది మనకి మీడియన్ ఫార్ములా మన టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా ఉంది. మీడియన్ ఈజ్ ఈక్వల్ టు L + n/2 - CF/F × H. ఇందులో L అంటే లోయర్ బౌండరీ ఆఫ్ ద మీడియన్ క్లాసు, మీడియన్ క్లాస్ యొక్క లోయర్ బౌండరీ అది. N అంటే ఇది అన్నమాట నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, దీనికే మరో పేరు టోటల్ ఫ్రీక్వెన్సీ అని కూడా అనొచ్చు, టోటల్ ఫ్రీక్వెన్సీ. CF అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లాస్ ప్రిసీడింగ్ ద మీడియన్ క్లాస్. మీడియన్ క్లాస్ యొక్క క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకోం మనం, దాని ముందు క్లాస్ యొక్క క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటాం. కాబట్టి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లాస్ అది ఎలా ఉండాలి? మళ్ళీ ప్రిసీడింగ్ ద మీడియన్ క్లాస్, ప్రిసీడింగ్ ద మీడియన్ క్లాస్కి ముందు ఉండాలి. ఇంకా F అంటే ఇదన్నమాట ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మీడియన్ క్లాస్. హెచ్ అంటేనేమో క్లాస్ సైజు ఆర్ సైజ్ ఆఫ్ ద మీడియన్ క్లాస్, రెండిట్లో ఏదైనా రాసుకోవచ్చు. హైట్ ఆఫ్ ద క్లాస్ అని కూడా రాసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి L అంటే లోయర్ బౌండరీ ఆఫ్ ద మీడియన్ క్లాస్, N అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ కానీ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కానీ, CF అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ ప్రిసీడింగ్ ద మీడియన్ క్లాస్, F అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మీడియన్ క్లాసు, H అంటే హైట్ ఆఫ్ ద క్లాసు ఆర్ సైజ్ ఆఫ్ ద క్లాస్.